మరి ఈ గ్రామంలో రాజకీయాలు ఉంటాయి, పార్టీలు ఉంటాయి, అన్నిటికీ అతీతంగా మరి నన్ను ఈ గ్రామ బిడ్డగా మీ అందరి ఇక్కడికి ఆహ్వానించి నిజంగా కూడా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే సేవ చేయడం అనేది ముఖ్యం. ఆ సేవ చేయడానికి మనం రాజకీయాలలో ఉన్నాం కనుక అందరికీ పదవులు, వారి యొక్క వ్యక్తిగత ఎజెండా తప్ప ప్రజల బాగు అనే విషయం చాలా వరకు తక్కువ నాయకులు చూసుకోవాలి. కొంచెం దూరం పెట్టుకోండి. తప్పకుండా రానున్న రోజులలో పార్టీ అవకాశం ఇవ్వకుండా ప్రజలే మీరందరూ కూడా మీరు చూపించే ప్రేమాభిమానాలు తప్పకుండా ఎలా నాతో ఉంటాయని మీ అందరి సహకారం, ప్రేమ, ఆశీర్వాదంతో తప్పకుండా రానున్న రోజులలో పెద్దపల్లి నియోజకవర్గంలో తప్పకుండా 1-2 రాజకీయ పార్టీలు అవకాశాలు ఇస్తా అంటున్నాయి. ఇంకా 2-3 రోజులలో దాని మీద క్లారిటీ ఇస్తే వచ్చే ఎన్నికలలో తప్పకుండా ఇండిపెండెంట్ గానైనా మీ అందరి మధ్యలో తప్పకుండా బరిలో నిలుస్తానని, దానికి మీ అందరి సహకారం కూడా కావాలని కోరుతూ, కన్ఫ్యూజన్ చేసి మనం 2 పోటీ చేయరు, మా పార్టీలకు రాని ఒకరు, మా పార్టీలకు రాని ప్రజలందరినీ ఇబ్బంది పెడుతున్నారు అన్నందుకు ఇక్కడికి రావడం జరిగింది. మీ అందరు కూడా తప్పకుండా క్లారిటీ ఇస్తా ఉన్నాం. ఈ గ్రామంలో చాలా కుటుంబాలకు ఆపదలో ఉన్నాం, అన్ని కార్యక్రమాలలో ఉన్నాం, బడి కార్యక్రమంలో ఉన్నాం, గుడి కార్యక్రమంలో ఉన్నాం. ఏ పని చెప్పినా చేసినాం కనుక తప్పకుండా మరి ప్రజలందరూ కూడా అవకాశం మరి రానున్న రోజులలో మనమే అవకాశాన్ని తీసుకోవాలి సేవ చేయడానికి. మిగతా వాళ్ళందరికీ పదవులు అంటే అలంకారప్రాయం, కానీ పదవులు అంటే సేవ, ప్రజలకు అందుబాటులో ఉండడం, ప్రజల ఆపద తీర్చడం, ప్రజల కష్టాలు తీర్చడం, వారికి నిత్యం ఏదైతే ఆపద కాలంలో మనం ఉన్నామనే భరోసా ఇవ్వడం. మిగతా రాజకీయ నాయకుల వ్యవస్థ ఎట్లా ఉన్నా నాకు మాత్రం తప్పకుండా ప్రజలు అవకాశం ఇస్తే ఇంకా ఎక్కువగా పనిచేసి తప్పకుండా ప్రజల బాగు కోసం, పేద ప్రజల బాగు కోసం తప్పకుండా నా వంతుల ప్రయత్నం చేస్తానని తెలియజేసుకుంటూ, దానికి మీ అందరి సహకారం కూడా మీరు కన్ఫ్యూజ్ కావద్దు. మళ్ళీ ఒక రోజు ఇదే గ్రామంలో ఒక 500 మందితో మీటింగ్ పెట్టే కార్యక్రమం ఉంది. ముఖ్యులందరూ వచ్చింది కనుక అన్ని వర్గాల వారు, మిగతా కుల సంఘాల వారితో కూడా మాట్లాడి డిస్కషన్ చేసి ఇదే గ్రామంలో ఇక్కడే మళ్ళీ ఒక మీటింగ్ పెట్టుకున్నాం. ఆ విషయం చెప్పడానికి మీ దగ్గర రావడం జరిగింది. ఈ 2-3 రోజులలో క్లారిటీ వచ్చాక ఫస్ట్ ఇక్కడ నుంచే కార్యక్రమం స్టార్ట్ చేస్తానని మీ అందరి మద్దతు ద్వారా, మీ అందరి తెలియజేసుకుంటూ, ఇది నాకు కొనారావుపేట జన్మనిస్తే రాజకీయంగా మద్దతునిచ్చి బలాన్నిచ్చిన గ్రామం రాగినేడు కనుక మీ అందరి ప్రేమాభిమానాలు, ఆదరాభిమానాలు ఉండాలని కోరుకుంటూ తప్పకుండా వచ్చే ఎలక్షన్స్ లో మనం బరిలో నిలుస్తున్నాం. తప్పకుండా మనమే గెలుస్తున్నాం. మంచి గెలవాలని చూద్దాం, ధర్మం గెలవాలని చూద్దాం, ఇంత ఆకలికి అన్నం పెట్టే విధానం గెలవాలని చూద్దాం. నేను గెలిస్తే పేద ప్రజలు గెలిచినట్టు, నేను గెలిస్తే ప్రజలు గెలిచినట్టు. తప్పకుండా మనం చేసే ప్రతి కార్యక్రమం ఏదో కుటుంబం దవాఖానలో ఉన్నప్పుడు ఇంత ఓదార్పియాలి. ఇప్పటి రాజకీయాలు ఏమైనాయి అంటే మభ్య పెట్టడం, అవసరాలు తీర్చుకోవడం, నాకు మద్దతు తెలపండి కండువాలు మార్చే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు కనుక ఈ కండువాలు మార్చే కార్యక్రమాలు కాదు, ప్రజలకు సేవ చేసేందుకు పోటీ పెడదాం. నోటిఫికేషన్ వచ్చినాక నేను రాజకీయం చేస్తా తప్పకుండా. ఇంకా నేను రాజకీయం మొదలు పెట్టలే, నోటిఫికేషన్ వచ్చేదాకా ప్రజలకు అందుబాటులో ఉండి సేవనే చేస్తా. తప్పకుండా నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి నేను కూడా సన్యాసం చేస్తలేను. మీరేం చేస్తారో అంతకన్నా ఎక్కువ కండువాలు కప్పిస్తా, మీరేం చేస్తారో అంతకన్నా ఎక్కువ తప్పకుండా ప్రతి కార్యక్రమంలో కండువాని పని చేయడానికి రమ్మంటే ఎవరు రాలే, ఆపత్తున్న నాడు రమ్మంటే ఎవరు రాలే. ఈ కండువాలు మార్చడానికి అయితే పోటీ పడతా. అది ఉండొద్దు అనేది, ఏడున్నా మనం సేవ చేయడంలో ముందు ఉండాలి. రాజకీయాలు అందరం చేద్దాం. ఇప్పుడేమున్నది, ఇంకా నోటిఫికేషన్ అయితే రాలే కదా, ఇప్పుడు ఇంకా 2 నెలల టైం ఉన్నది నోటిఫికేషన్, ఎలక్షన్ నోటిఫికేషన్. ఆ టైం దాకా సేవ చేయడానికి వాళ్ళు ముందటికి వస్తలేరు. నాకు కావాల్సింది వృద్ధాప్య హాస్టల్ ఒకటి, కాలేజ్ ఒకటి, వృద్ధాప్య హాస్టల్ ఒకటి, రవాణా గుడి, బడి, ఇవి 3 ఉన్నప్పుడే ఊరు డెవలపింగ్ ఉంటుంది. ఇది మాకు 3 కావాలి సార్. ఇవి చేస్తామంటే మీకు మేము ఓకే. మా ఊరికి కావాలి రవాణా కావాలి, మాకు హాస్టల్ కావాలి. కష్టపడి ఊరికెళ్ళి కట్టిస్తాను మరి చెప్పడం అది బాగా కాలేజ్ కావాలి సార్. నువ్వు మాట్లాడు బాబు, నువ్వు మాట్లాడు. వాళ్ళు నచ్చకనే నన్ను రాజీనామా చెప్పి మళ్ళీ ఆయన గురించి నన్ను అడిగితే నేనేం చెప్పాను.
గెలిచిన తర్వాత ఇప్పుడు గెలిచిన ఎందుకు అడుగుతున్నారా? 2 సార్లు గెలిపించి ఎందుకు అడుగుతున్నారు కానీ నువ్వు అడిగిన ప్రశ్న మంచిదే చెప్పాలంటారు నిజమే. ఇదివరకు గెలిచిన వాళ్ళు ఎవరు అడుగుతున్నారు? 2 సార్లు గెలిపించారు అడుగుతున్నారు. అనుమానం ఏంది? నేను పోటీ చేస్తున్నా, ఊరికి ఇట్లా జరగాలి అది పొందబెట్టాలి గెలిచినాక జరగాలి. ఒకసారి గెలిపిస్తే బడ పప్పాయ కాపు తువారైనా సబ్కా మంచిగా क्या हुआ? इधर क्या काम है? एक और पहले बार देखे ना बड़ा पापा एमएलए बनने के बाद नहीं आपको नहीं आपको सर क्या लेना कार्यक्रम ना बाय ना अब बावना వాడా కలిసి అందరితో మాట్లాడినప్పుడు